శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది దాన ధర్మాలు చేస్తే పుణ్యాలు వస్తాయి, ఇతరులకు సహాయం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులకు ఏదో ఒక మేలు చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా భక్తి మార్గాలలో ఆధ్యాత్మిక మార్గాలలో ఎవరు చెప్పినా కూడా ఇతరులకు ఏదో ఒక సాయం చేస్తే మనకి తిరిగి మేలు జరుగుతుంది, పుణ్యం వస్తుంది అని చెబుతున్నారు. మరి పేదవాళ్ళము, ఎవరికి సాయం చేయలేని వాళ్ళము, డబ్బు తక్కువ ఉంది, మాకే సరిపోవట్లేదు, అలాంటప్పుడు మేము ఎలా పుణ్యాలు చేయగలం? సాయాలు చేయలేం కదా, ఇంకా మా జీవితాలు ఇంతేనా? ఇలా కొంతమంది ఈ అర్థం వచ్చేలా ప్రశ్నలు పంపుతూ ఉంటారు. అయితే వాళ్ళ గురించి మనకి నిజంగా తెలియదు, అంటే వాళ్ళ పేదరికపు స్థాయి అంతా మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనకి ఇవన్నీ అసలు ఎందుకు చెప్పారు అంటే, ఎదుటివాడికి మేలు చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏమీ లేదు, నీ జీవితంలో నీకు హాయిగా అన్ని సాగిపోతూ ఉంటాయి. పుణ్యము అనేది ఒక పదం, పుణ్యము యొక్క ఫలము. ఫలము అంటే ఏంటి? నాకు ఇబ్బంది లేకుండా నా జీవితం సాగిపోతూ ఉంటుంది. ఇబ్బంది అంటే ఏంటి? సమస్యలు, కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మనుషులకి. అనారోగ్యాలు ఉంటాయి, మానసిక అశాంతులు ఉంటాయి, శారీరక సమస్యలు ఉంటాయి, చుట్టూ ఉన్న మనుషులతో ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఒక రకమైన సమస్య కాదు, సమస్యలు అన్నప్పుడు అనేక రకంగా వస్తుంటాయి. ఇక్కడ అసలు పుణ్యము అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి చేయటం. అంటే మీరు ముందు గమనిస్తే ఇక్కడ ఉన్న రహస్యం ఏంటి ఇందులో అంటే, మీ హృదయంలో ఎవరి పట్ల చెడు లేకుండా ఉండటం, ద్వేషం లేకుండా ఉండటం. అప్పుడే మీరు మంచి చేస్తారు. మంచి ఎలా చేస్తారు? లేదా మంచి చేయలేరు. కాదండి, మేము 1,00,000 రూపాయలు కొట్టేసి 10 రూపాయలు ఎవరికన్నా పెడతాము, మేము 1 కోటి రూపాయలు దోచేసుకొని దేవుడి హుండీలో 1,00,000 రూపాయలు వేస్తాము, మేము లంచాలు తీసుకొని గురువుల దగ్గరికి వెళ్ళి అందులో 5%, 10% ముడుపులు చెల్లిస్తాము, వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు అనుకుంటే అది మీ యొక్క భ్రమ, పొరపాటు. అందుకని అసలు నిజమైన ధనవంతుడెవరు, నిజమైన ఐశ్వర్యవంతుడెవరు, నిజమైన పుణ్యం ఏమిటి అంటే అంతరంగ భావన కోసం చెప్పారు. ఇది అంతరంగ భావాన్ని గమనించాలి. మనం ఎవరికైనా మేలు చేయాలి అంటే మన దగ్గర ఇవ్వాలి కదా, ఏదో ఒకటి మన దగ్గర. అంటే మన శారీరక శక్తో, మన మానసిక శక్తో, మన బుద్ధి శక్తి తెలివిని ఉపయోగించో, మన మాట సహాయము, మనకున్నటువంటి అధికారాలు, పదవులు, హోదాలతో చేసే సాయము, లేదా మన దగ్గర ఉన్న ధనంతోనో. ఎక్కువ మంది పుణ్యము సాయం అన్నప్పుడు ధనంతో తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది ధనం లోటుతో ఆహారమే దొరకని వాళ్ళు, బట్టలే దొరకని వాళ్ళు ఇలా ఉన్నారంటే భిక్షగాళ్ళు అంటాం మనం. అంటే భిక్షక వృత్తితో జీవించే స్త్రీ పురుషులు ఇలా చాలా మంది ఉంటారు. కొంతమంది, చాలా మంది పాపం పేదరికంలో చదువుకోలేకుంటారు, పిల్లల్ని చదివించుకోలేక, చదవడానికి సరిపోక. కానీ ఎక్కువ ఏ రూపంలో చేసినా ధనము అనేది ఎక్కువగా తీసుకోబడతా ఉంటుంది. అంటే పుణ్యకార్యానికి ఆధారమైంది ధనము అని. ఏదైనా సత్కార్యాలకి, మంచి పనులకి, ఒకవేళ దైవీ కార్యాలు, మంచి పనులు చేయాలన్నా, ఏ ప్రార్థనాలయాలు కట్టాలన్నా, ఏం చేయాలన్నా ధనం కావాలిగా. ఈ ధనాన్ని ఇతరులకు ఇవ్వండి, ఇతరులకు మీరు ఏదైనా సహాయం చేయండి అన్నప్పుడు అది ధనం కావచ్చు. ఇందాక చెప్పుకున్నటువంటి మనలో ఉన్నటువంటి అనేక శక్తులు, శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక. అంటే సామాజిక అంటే హోదాలు, గౌరవాలు. మనం మాట చెబితే ఏదో పని అవుతుంది అనుకోండి, అయ్యండి కొంచెం వాళ్ళకి చేసి పెట్టండి, అలా సాయాలు చేయొచ్చు. ఏమీ లేదు, ఒక గుడ్డి వ్యక్తిని ఇటు నుంచి అటు రోడ్డు దాటించడం కూడా సాయమే. ఇవన్నీ సాయాలే. అయితే ఈ సాయం ఎప్పుడు చేస్తాం? ఇది అసలు ఇక్కడ సబ్జెక్టు. మీరు గుడ్డి వ్యక్తిని రోడ్డు దాటిస్తే మీకు పుణ్యం వస్తుంది అనుకుంటే, మీరు మర్డర్లు చేసేసి హంతకులయ్యండి, దొంగలయ్యండి, ఇంట్లో భార్యా పిల్లల్ని నానా హింసలు పెడతామండి, భర్త పిల్లల్ని నానా హింసలు పెడతామండి, తాగుబోతులై చితక్కొట్టేస్తామండి ఆన్లైన్. ఎప్పుడో గుడ్డి వ్యక్తిని రోడ్డు ఒకసారి దాటిచ్చారనుకోండి, మీకు ఎందుకు పుణ్యం వస్తుంది? మీరే ఆలోచించండి. అందుకని ఉదాహరణలు చెబుతున్నా.
అందుకని ఎక్కడైనా మనకి ఏదైనా ఒక మంచి విషయం చెప్పబడినప్పుడు దాని మూలతత్వాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ దాన ధర్మాలు, ఇతరులకు మేలు చేయటం, సాయం చేయటం, మంచిగా జీవించడం, నేను ప్రతి శీర్షికలో రోజు చెబుతాను మంచిగా జీవించండి అని. మంచినే ధర్మము అని చెప్పారు శాస్త్రాల్లో. అంటే గ్రంథముల భాషలో, ఉపన్యాస భాషలో లిఖించేటప్పుడు ధర్మము. ధర్మము అంటే అన్నింటికి వర్తిస్తుంది. ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలని. అంటే అన్ని స్థితిగతులలో ఉన్న వాళ్ళకే, అన్ని దేశకాల పరిస్థితులకి వర్తిస్తుంది ధర్మము. దాన్ని మంచి అన్నిటికీ వర్తిస్తుంది, అన్ని ప్లేసుల్లో వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది, దేశకాల పరిస్థితుల్లో ఎక్కడికైనా వర్తిస్తుంది. వాడుక భాషలో వాడబడిన పదం మంచి అంటే. ఇప్పుడు మంచిగా మీరు ఉండాలి అంటే మంచి ఎక్కడ ఉండాలి? ముందు మనలో ఉండాలి. అలాగే పుణ్యము అనేది ఏంటి? మంచి యొక్క ఫలము అని చెప్పారు. ఫలం పేరు అది. ఇప్పుడు మామిడి చెట్టుకు ఒక ఫలం కాసింది అనుకోండి, ఏమంటాం? మామిడి పండు అంటాం. జామ చెట్టుకు ఒక కాయ కాసింది అనుకోండి, ఏమంటాం? జామ కాయ అంటాం. ఫలములు అంటే పళ్ళు అని చెట్లకు వచ్చేవాడిని. అదే ఉదాహరణ. అలాంటివే ఫలములు, మనం చేసిన పనులకు వచ్చే ఫలితాలు. పుణ్యము అనేది ఆ పేరు, ఫలము పేరు అంతే తప్ప పుణ్యంలో ఏమి లేదు, పుణ్యం అనే పదంలో ఏమి లేదు. ఆ పుణ్యము అనేటువంటిది ఫలముగా ఎలా వస్తుంది మన జీవితంలోకి అంటే, అనుభవంగా ఎలా వస్తుంది అంటే, మనం ప్రవర్తించిన తీరు మంచి అనేది మనలో ఉంది కనుక మంచిగా ఉంటాము గనక అందరితో, తిరిగి అందరూ మనతో మంచిగా ఉంటారు. సింపుల్ లాజిక్. దీంట్లో అద్భుతాలు ఏమీ లేవు. నువ్వు పాపాలు చేసావా, పుణ్యాలు చేసావా అని అక్కడ చట్టా రాసుకుంటూ కూర్చొని, నీకోసం నువ్వు చేసిన పాపాలకి పుణ్యాలకి నీకోసం ప్రతిరోజు ఏరికోరు శిక్షలు పంపేవాళ్ళు లేదా నీకు మేలు పంపేవాళ్ళు పైనుంచి ఎవరు లేరు. అంతా నీ హృదయంలోనే ఉంది, నీ ప్రవర్తనలోనే ఉంది. నీ ప్రవర్తనని బట్టి నీ చుట్టూ ఉన్నోళ్ళు రియాక్ట్ అవటంలో ఉంది, నీ శరీరం, నీ మనసు రియాక్ట్ అవటంలో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఒకటి నీ రియాక్షన్, నీలో ఉన్నటువంటి చెడు గుణములకు, నీలో ఉన్నటువంటి చెడు బుద్ధులకు నీ శరీరము, మనసు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు భయం కలిగింది, భయం అనేది ఒక రియాక్షన్ కాదు. బాధ కలిగింది, బాధ అనేది ఒక రియాక్షన్ కాదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, తాపం, వ్యతిరేక గుణాలన్నీ రియాక్షన్లేగా. ఇవన్నీ కలిగినప్పుడు ఎలా శరీరం ఎలా ఉందో మీరే చూసుకోండి ఒకసారి. భయం కలిగింది, ఆదుర్ద కలిగింది, కోపం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, కంగారు వచ్చింది, ఒత్తిడి వచ్చింది, నిరంతరం స్ట్రెస్కి లోనైపోతున్నాం, పిచ్చెక్కిపోతుంది బుర్రంతా. అప్పుడు మీ శరీరము, మనసు, మీ జీవితము ఎలా ఉన్నాయి? వ్యతిరేక గుణాలన్నీ మీలో స్పందనలుగా వచ్చినప్పుడు మీ శరీరం ఎలా ఉంది అంటే, భరించలేనట్టుగా, ఇది వద్దన్నట్టుగా ఉంది. అంటే ఎందుకుంది అలా? లోపల వ్యతిరేక రసాయనములు ఉత్పత్తి అయ్యి శరీరం అంతా తిరుగుతూ, ఆ రసాయనోత్పత్తి వలన ఆ భావములు కలుగుతూ శరీరం అలా కంపిస్తూ ఉంది. సరే పోనీ ఏదో కంపించిందిలే, కాసేపు కంపించి 1 గంట 2 గంటలో పోనీ పూట కంపించి ఆగిపోద్దా అంటే కాదు. వ్యతిరేక రసాయనములు ఉత్పత్తి అవటం వల్ల లోపల శరీర అవయవములన్నీ దెబ్బతింటా ఉంటాయి. అయ్యే అనారోగ్యములు, అయ్యే బాధలు, అయ్యే శారీరక మానసిక కష్టములు. చెడు వలన వచ్చేవన్నీ శారీరక మానసిక కష్టములు. ఇది ఏంటి? మనలో లోపల జరిగేది. మళ్ళీ మనం చెడు చేశాంగా ఎవరికో, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు రియాక్ట్ అవుతారుగా, వాళ్ళ అవకాశం కోసం చూస్తూ ఉంటారుగా. మనం ఎవరికి చెడు చేశామో ఖచ్చితంగా వాళ్ళు మనకు చెడు చేయడానికి మళ్ళీ అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అంటే చెడు ఫలములు 2గా ఉంటాయి. ఒకటి మనలోనే మనకు కలిగేవి, భావముల రూపంలో రసాయన చర్య, భావము. రసాయన చర్య జరగకుండా భావం పుట్టదు. ఆ భావం మొత్తం శరీరాన్ని, మనసుని కంపింపజేస్తూ ఉంటుంది. దాని వలన రసాయనాలు ఉత్పత్తి అవటం వలన అవి శరీరంలో, రక్తంలో కలిసి తిరగటం వలన అవయవములు పాడవుతూ ఉంటాయి. ఇది మనలో జరిగేది. అంటే మనం చిన్న అసత్యము నుంచి మొదలుకొని మనం ఎంత భారీ ఎత్తులో ఎన్ని తప్పులు చేస్తామో అంతవరకు, అంటే చెడులన్నీ. అందుకని చెడు ఫలితం ఏమని చెప్పారు? పాపము అన్నారు. పాపం అనేది పేరు, పాపం అనేది కేవలం పేరు అంతే. ఆ పాపము యొక్క ఫలము అనుభవంలోకి ఎలా వస్తుంది? శారీరక, మానసిక, కుటుంబిక, సామాజిక అన్ని రకాల సమస్యలుగా వస్తుంది. అన్ని రకాలు. నువ్వు ఎవరికి చెడు చేసావు? నువ్వు భార్యకే చేసి ఉండొచ్చు, అసలు భర్తకే చేసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, నీ మీద ప్రేమ తగ్గిపోద్ది, నీ మీద ఇదివరకు ప్రేమ ఉండదు, నీకు అన్ని చేయాలని అనిపించదు, నిన్ను సరిగ్గా చూడాలని అనిపించదు, నీతో ఉండాలని అనిపించదు, నిన్ను ఎలా వదిలించుకుందామా అనిపిస్తుంది. కాదు పోని మంచోళ్ళే అయితే, చిచ్చి నాకెందుకు గొడవ,
నేనేదో నా బతుకు నేను బతుకుతాను, పిల్లల కోసం బతకాలి కదా అని సర్దుకు బతుకుతున్నటువంటి కుటుంబాలు కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి. భార్యాభర్తలు కేవలం పిల్లల కోసం కలిసి ఉన్నోళ్ళు, లేదా ఆధారత లేక భరిస్తూ బతుకుతున్నాళ్ళు. అప్పుడేమైంది, నీకు అన్యోన్యతలు లేవు, ప్రేమలు లేవు, నీ ఇంట్లోనే ఒక శత్రువుని పెట్టుకొని పక్కలో బెల్లెమంటారే, అలా నువ్వెళ్ళ బతుకుతో శాంతి ఉండదుగా. నీకు చేయాల్సిన మనస్ఫూర్తిగా ఏం చేయరు. ఇలా నీలో నీకే జరిగేవి. నీకు బయట వాళ్ళు అయితే నీకు ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తూ ఉంటారు. బయట వాళ్ళు అయితే అసలు నువ్వు ఎప్పుడు దొరుకుతావు, నీకు ఎలా హాని చేద్దామని. పాపము యొక్క ఫలము, పాపం అనేది పేరు, చెడు వలన వచ్చేది పాపము. పాపము అనేది నువ్వు అనుభవించబోయే ఫలము యొక్క పేరు. అలాగే మంచి వలన వచ్చేది పుణ్యము. పుణ్యం కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు పుణ్యం అంటే ఏంటి? మంచి ఆలోచనలు, మంచి పనులు, ఇతరులకు మంచి చేయటం, ఇతరుల గురించి ఏమీ చేయకపోయినా వాళ్ళందరూ బాగుండాలనుకోవటం, అందరూ చక్కగా ఉండాలనుకోవటం, అందరూ నాలాంటి వాళ్ళే అనుకోవటం, ఇదంతా పుణ్యమే. నీ లోపల భావాల నుంచి మొదలవుతుంది ఈ పుణ్యం. అయితే ఇక్కడ తెలివిగల వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను డబ్బు పెట్టనండి, నా దగ్గర డబ్బు చాలా ఉంది, నాకు అన్ని రకాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేను మనసులో కోరుకుంటాను అందరూ బాగుండాలని. కానీ వాళ్ళకేమీ నేను చేయనండి, ఎదుటోళ్ళకి చేయలేను, నాకు అలా ఇష్టం ఉండదు, నాది ఎవరికి పెట్టడం ఇష్టం ఉండదు. పుణ్యం అన్నారు కదా, ఉచితంగా భావంలో అనుకోవటం కూడా పుణ్యమే. కాబట్టి సర్వేజన సుఖినోభావంతో లోకా సమస్త సుఖినోభావంతో అనుకుంటాను అనేటువంటి తెలివిగల వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే తెలుసండి, కొన్ని వందల వేల మందిని నా జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చాను. ఈ తెలివిగల బ్యాచ్ ఇది. వీళ్ళంతా గురువుల్ని, మహాత్ముల్ని అనుసరిస్తూ, మతాలని, దేవుళ్ళని అనుసరిస్తూ ఉండేటువంటి ఒక తెలివిగల బ్యాచ్ ఇది. అయితే ఓకే, అలా మనసులో అనుకున్నావు కదా, మనసులో అనుకున్నప్పుడు నా దగ్గర ఉంది పెట్టడం లేదు అని నీ మనసుకు తెలీదా? నీకు తెలీదా? నేను చేయగలను, చేయటం లేదు, ఊరిని అనుకుంటున్నానని నీకు తెలీదా? చెయ్యగలిగి చేయలేనప్పుడు ఆ స్థాయి, స్తోమత, శక్తి ఉండి చేయలేనప్పుడు నేను మనస్ఫూర్తిగా భావాన్ని ఎలా అనుకుంటావు? అప్పుడు నీ భావమే దొంగ భావం అని నీకే తెలిసిందిగా, నీ అంతరంగానికి తెలుసుగా. అది నిన్ను నువ్వు మభ్య పెట్టుకోవడానికి ఏదో గ్రంథాల్లోనో, పుస్తకాల్లోనో, గురువుల దగ్గర చదువుకున్నదో అయినా అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకున్నావు అంతే. అదేంటి, మళ్ళీ నీలో దొంగ, అది నాటకం, అది అంటే చెడే. అది ఉండి చేయకపోవటం చెడే, నువ్వు అనుకోకపోయినా బాధ లేదు. ఇప్పుడు ఒక లోపి ఒక ఏదో అనుకుంటారు, అయిపోయింది. నీకు నువ్వు సమర్థించుకునేది నీ వల్ల కాదు. నీ లోపల నువ్వే సమర్థించుకొని నేను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ ఎంగిలి చేత్తో కాకిన తోలను, పిల్లికి బెచ్చం పెట్టను, ఇంత చేమకే ఆఖరికే పంచదార పలుకు కూడా దొరకనేమను అని బతికేవనుకో, నీకే తెలుసు నేనేమీ చెయ్యను, పైకి ఊరుకుని అనుకుంటాను. లోపల ఏదో పుస్తకాల్లో చదివాను కాబట్టి, మహాత్ములు చెబుతూ విన్నాను కాబట్టి అనుకుంటున్నానని నీ మనసుకే తెలుసు కనుక అది దొంగ నాటకం. కనుక అది దొంగ నాటకం, మళ్ళీ నీకే చెడు అయింది. అది అప్పుడు మళ్ళీ నీలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు ఇలాగే ఉంటాయి. చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, మంచి ఉత్పత్తి అవ్వవు. నువ్వు నిజంగా చేయలేవు, నీ దగ్గర స్తోమత లేదు, కానీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు, ఖచ్చితంగా నీలో మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అంటే ఉన్నది ఉన్నట్టుగా, అది పుణ్యము. అంటే పుణ్యం యొక్క ఫలము అనుభవానికి వస్తుంది మంచి వలన. ఎలా వస్తుంది? సేమ్ ఇందాక చెడు చెప్పుకున్నట్టు మనలో మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మంచి రసాయనాలు అంటే ఏంటి? హాయిగా ఉండటం, సంతోషంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం, చిరునవ్వులు చెందించడం, హాయిగా ఎప్పుడు సుఖమైన భావన, సంతృప్తి భావన, భయం లేనితనం, ధైర్యంగా ఉండటం, మనశ్శాంతిగా ఉండటం, ఇలా మంచి లక్షణాలన్నీ. అంటే మంచి రసాయనాలు ఉత్పత్తి అయినప్పుడు శరీరం అలా ఆనందానికి ఫీల్ అవుతుంది. ఆ రసాయనాల ఉత్పత్తే మన భావోద్వేగాలన్నీ, మనకు కలిగే భావాలన్నీ, మన శరీరం అనుభవించే స్థితులన్నీ. లోపల మొత్తం కెమికల్ ఫ్యాక్టరీ మన శరీరం. ఆ కెమికల్స్ అంటే రసాయనాలు ఉత్పత్తి అవ్వకుండా అసలు మనం చెయ్యి కూడా కదపలేం, కన్ను రెప్ప కూడా కొట్టలేం, అసలు భావాలు పుట్టవు మనకి. అన్నింటికీ రసాయనాలే, కెమికల్ ఫ్యాక్టరీ మందని చెప్పాక ఇదేంటంటే రసాయనాలని ఒకవేళ మీకు అర్థం కాకపోతే జస్ట్ మీరు తినేదాన్ని ఊహించుకోండి. మీరు తింటున్నప్పుడు ఏం జరుగుతుందో ప్రాసెస్ చూడండి. తినడానికి ముందెళ్ళి మీరు భోజన పదార్థాల ముందు కూర్చున్నారు, ఇంకా తినటం మొదలు పెట్టలా, మీ నోట్లో లాలాజలం ఊరిపోద్ది. అసలు ఎందుకు? ఇప్పుడు వింటూ తలుచుకోండి మీకు ఇష్టమైనటువంటి తినేటువంటి వస్తువులు, నోట్లో లాలాజలం ఊరిపోద్ది. అసలు పుల్లటి వస్తువులు ఊహించుకోండి, ఇప్పుడే ఊరిపోద్ది, బోల్డ్ ఊరిపోద్ది. అంటే ఏంటి?
ఊహ రాగానే లోపల ఊహ రాగానే చంపలలో లాలాజలం ఊరిపోయి నాలుక మీద పడతా ఉంటుంది, వచ్చి నోట్లో పడిపోతా ఉంటుంది. ఎందుకని అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఈ లాలాజలం కలిసి పొడి పొడిగా ఉన్న ఆ పదార్థాన్ని మెత్తగా చేసి నాలుక అటు ఇటు తిప్పి అది పళ్ళ కింద వేసి నవిలించి, అంటే మిక్సీలో గ్రైండ్ చేసినట్టుగా లేదా రోట్లో రుబ్బినట్టుగా ఆ ప్రాసెసింగ్ జరుగుతుంది. దానికి కొంచెం తడి కావాలి. ఆ తడి లోపల నుంచి మన చంపల్లోంచి లాలాజలం కింద ఊరతానే ఉంటది. పైగా ఆ ఊరిన లాలాజలంలో మళ్ళీ ఎంత అద్భుతమైనటువంటి రసాయనాలు ఉన్నాయంటే అవి మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఎటువంటి చెడు బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ నశింపజేసేస్తాయి. మనం తిన్న ఆహారంలో తెలుసో తెలియక ఏదన్నా బ్యాక్టీరియా చెడుది వచ్చింది అనుకోండి, అది లోపలికి వెళ్ళిపోద్దిగా. అందుకని అటువంటివన్నీ చచ్చిపోతాయి ఈ లాలాజలంతో, వాటిని చంపేస్తుంది అది. అలా అక్కడి నుంచి మొదలయ్యి ఇంకా గొంతులోంచి పొట్ట వరకు మొత్తం రసాయనాలు ఊరుతానే ఉంటాయి. అలా ఊరి జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి ఎన్నో రసాయనాలు ఊరుతాయి. అందులో కొన్ని పేర్లు మనకు తెలుసు. థైరాయిడ్ గ్రంథి అని అది కొన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్యాంక్రియాస్ అని అది కొన్ని ఉత్పత్తి చేస్తుంది, లివర్ అయితే 100,000 ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇదంతా నిరంతరం లోపలంతా ఒక ఫ్యాక్టరీ కర్మాగారం, రసాయన కర్మాగారం జరుగుతూనే ఉంది. అన్ని లోపల లాలాజలం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి చెప్పాను. చెంపల్లోంచి ఊరటం అనేది మనకు అనుభవం, ఇప్పుడు తలుచుకుంటే కూడా ఊరుతుంది. అలా లోపల ఊరుతూనే ఉంటాయి. ఆ ఊరుతుంటేనే మనం కదలగలం, మాట్లాడగలం, తిరగగలం, భావించుకోగలం, ఏదైనా చేయగలం. భావోద్వేగాలన్నీ, సుఖదుఖ భావాలన్నింటికి కారణం రసాయనాలే. అందుకని మంచి పనులు, మంచి భావములు హృదయంలో ఎవరికి ఉన్నాయో వాళ్ళు మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేసే వాళ్ళకి మంచి భావాలు వస్తాయి, మంచి భావాలు ఉన్న వాళ్ళు మంచి పనులు చేస్తారు. అంటే మొత్తం ఎప్పటికీ మంచి భావాలు రౌండ్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. మంచి వలన మంచి రసాయనాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, జీవితం అంతా హాయిగా ఉంటుంది. నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి కుటుంబం బాగుంటుంది, బయట వాళ్ళు నీతో మంచిగా ఉంటారు కాబట్టి నీ జీవితం బాగుంటుంది. ఇది పుణ్యము యొక్క ఫలము. ఇది ఇప్పుడు మంచిగా ఉండటం అనేది ఒక్క డబ్బుతోనేనా? ఆలోచించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి అందరితోనూ డబ్బు కూడా అవసరమేనండి. ధనం మూలం ఇదం జగత్, అందులో డౌట్ ఏం లేదు. మనతో ఉండేటువంటి మనలాంటి సహజమైన కుటుంబాలు, మన కుటుంబంలో సభ్యులు వీళ్ళందరితో ఒక డబ్బే కాకుండా మన ప్రవర్తన, తీరుతెన్నులు, మాట, విధానం బోల్డ్ ఉన్నాయి అక్కడ. అలాగే మనం డబ్బు సంపాదించే విధానాలు, డబ్బు ఖర్చు పెట్టే విధానాలు, వీటన్నింటిలోనూ మంచిగా ఉండాలి. అది మామూలుగా. ఇక దాన ధర్మాలకు వస్తే డబ్బు లేకపోతే చేయలేకపోతున్నాము, మరి మాకు పుణ్యాలు ఎలా వస్తాయంటే అసలు డబ్బును పక్కన పెడితే మన ప్రవర్తన తీరు వలన కూడా పుణ్యాలు వస్తాయి. పంచేంద్రియాలతో ఈ శరీరంతో మనం ఉండే విధానం ఇతర మనుషులకి మనం ఏ స్థాయిలో ఎవరు ఎక్కడున్నా ఆ స్థాయిలో ఏదో ఒకటి చేయొచ్చు. ఎప్పుడు ఇతరులతో మంచిగా ఉండొచ్చు, మంచిగా మాట్లాడొచ్చు, మంచిగా ప్రవర్తించవచ్చు, చిన్న చిన్న సాయాలు ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు మనుషులు అవసరం, ఎవరి స్థాయిలో వాళ్ళకి మనుషులు అవసరమే. చుట్టూ సమాజంలో మనుషులందరికీ మనుషులే అవసరం. ప్రతి మనిషికి, ఎంత కోటేశ్వరుడికైనా భిక్షగాడికైనా సాటి మనిషి అవసరం. మనుషులతోనే మనుషులకి అన్నీ జరుగుతాయి. ఇలా పుణ్యం చేసుకోవచ్చు. ఇక డబ్బు విషయానికి వస్తే ఇది నేను మీకు చెప్పటం కంటే మహాత్ములు అందించినటువంటి ఒక కథ మీకు చెబుతాను. మహాభారతంలో ఉంటది కదా, సత్తుప్రస్తుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు కూడా వివాహం అయిందంటే కోడలు ఉంది. కొడుకు, కోడలు, సత్తుప్రస్తుడు ఆయన భార్య. అతి పేదరికంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ వృత్తి ఏంటంటే ఏదన్నా బ్రాహ్మణ వృత్తి, ఏదన్నా పనులు వస్తే ఎవరన్నా పిలిస్తే వెళ్ళి చేయాలి. లేదా ఆ కాలంలో అప్పుడు రోజుల్లో వాళ్ళకి లేదు, వృత్తి లేదు ఆయనకి. ఇంకా పాప మీద అక్కడక్కడ ఈ పొలాల్లో వాటిలో పొలాలు కోసేసుకున్నాక అక్కడక్కడ రాలిపడిన ధాన్యపు గింజలు ఏరు తెచ్చుకోవటం, లేదా భిక్షాటనకి వెళ్ళి యాచక వృత్తిలో కొంచెం తెచ్చుకోవటం చేస్తూ ఉంటాడు. ఏం జరిగిందో అది మరి కష్టకాలమా లేదా భగవంతుడు ఈయన్ని పరీక్షిస్తున్నాడా తెలియదు. కానీ ఆయనకి అసలు పాపం 3-4 రోజుల నుంచి తిండి తినడానికి ఇంట్లోకి ఏమీ దొరకలేదు. యాచక వృత్తికి వెళ్ళిన మొత్తం కుటుంబ సభ్యులందరికీ ఏమీ దొరకలేదు. 3-4 రోజుల నుంచి ఏమీ లేదు, అసలు అది తినలేదు. సరే 4వ రోజు 5వ రోజు
ఆయన అలా మళ్ళీ యాచక వృత్తికి వెళ్ళాడు. దొరికినాయి, కొంచెం పేలాల పిండి లాంటిది పెట్టారు, దాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చి ఇంటికి వచ్చి భార్యకి ఇచ్చాడు. సరే ఏదో కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఈ రోజు కొంచెం దొరికింది కదా అనుకున్నారు. పాపం ఆవిడేం చేసిందంటే, ఇంట్లో నలుగురు ఉన్నారుగా, 4 భాగాలు చేసింది, 4 సమభాగాలు చేసింది. నిజంగా ఆయన తెచ్చింది ఎంత పిండి అంటే ఒక్క మనిషి తినడానికి కూడా సరిపోదు. అందులో వాళ్ళు 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నవాళ్ళు, ఒక మనిషి పూర్తిగా తినడానికి సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో 4 భాగాలు చేసింది, ఎందుకంటే కుటుంబ సభ్యులు 4 కదా. సరే పాపం వాళ్ళు తిందాం అనుకున్నారు. వాళ్ళు మామూలుగా బ్రాహ్మణులు కనుక ఏదో దైవ పూజ అది చేసుకొని కొంచెం దైవ నమస్కారం చేసుకొని ఆ పద్ధతి పాటించుకొని తిందామని అలా ప్రిపేర్ అవుతున్నారు. అవుతుంటే బయట నుంచి తలుపు కొట్టారు ఎవరో. అమ్మ భిక్షాందేహి అని అడిగారు. పాపం ఈయన సత్తుప్రస్తుడు వెళ్ళి తలుపు తీశాడు. తీస్తే ఎదురుగా ఒక ముసలతను వణికిపోతున్నాడు, పడిపోయేలా ఉన్నాడు, అసలు చాలా నీరసించిపోయి ఉన్నాడు. అతను, అయ్యా నేను భోజనం చేసి చాలా రోజులైంది, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, సృహ తప్పిపోయేలా ఉన్నాను, ఏదో ఒకటి కొంచెం నాకు తినడానికి పెట్టండి అని అడిగాడు ఆ వచ్చిన అతను, ఆ ముసలతను. ఈయన పాపం ఆయన చూసి ఇంకా జాలేసింది, వీళ్ళే కొంచెం బెటర్గా ఉన్నారు, ఆయన అసలు పడిపోయేలా ఉన్నాడు. గబగబా ఆయన లోపలికి తీసుకొచ్చి కూర్చోండి అని కూర్చోబెట్టి ఆయనకి తన వంతు పేలాల పిండిని ఆయనకి ఇచ్చేసాడు తినమని. ఆయన ఆతృతగా తినేశాడు. కొంచెం మంచినీళ్ళు అవి పెట్టాడు, అక్కడ గబగబా మంచినీళ్ళు తాగుతున్నాడు, తినేస్తున్నాడు. తినేశాడు. తినేసి చూశాడు, ఆయనకి ఏమీ ఆకలి తీరలేదు. వెంటనే సత్తుప్రస్తుడికి అర్థం కాలే ఏం చేయాలని చూశాడు. ఆయన భార్య సత్తుప్రస్తుడిని పిలిచింది, వెళ్ళాడు. అయ్యా నా వంతు ఆయనకి ఇచ్చేయండి అని చెప్పి. అయ్యో నీకు నేను పోషించాలి నిన్ను, అయ్యో మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాను నేను అన్నాడు. లేదు ముందు ఆయనకి ఇచ్చేయండి బలేవాళ్ళు, ఇందులో బాధ ఏం లేదు, ఆ రోజుకి ఏమవుతుంది అని. పాప మా భార్యది మళ్ళీ భార్య తెచ్చి ఆయనకి ఇచ్చేసింది. ఆయన అది కూడా తినేశాడు. కానీ ఆయన ఆకలి తీరలేదు, ఎందుకంటే అది కొంచెమే, నిజంగా అది కొంచెమే. పాపం కొడుకు వచ్చాడు, నాన్న నాది కూడా ఇచ్చేయమన్నాడు, అది కూడా తినేశాడు ఆయన. ఆకలి తీరలేదు. కోడలు వచ్చింది, కోడలు కూడా ఇచ్చేసింది, అది కూడా తినేశాడు. తినేసి మంచినీళ్ళు తాగిన ఆకలి తీరింది, మీరందరూ చక్కగా ఉండండి అన్నదాత సుఖీభవ అన్నాడు. సరే తిన్నాడు కదా ఆయన తిన్నది వాళ్ళకి అలా పెరట్లో ఆయన చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి తీసుకెళ్ళారు. ఆయన చేతులు కడుక్కున్నాడు పెరట్లో. ఆయన చేతులు కడుక్కున్నాడు, వచ్చేటప్పుడు కూడా అక్కడే కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు భోజనం చేయడానికి. ఆయన అలా చేతులు కడుక్కున్నటువంటి నీళ్లు ఎవరో సత్తుప్రస్తుడు ఆయన చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, ఈయన చేతులు కడుక్కుంటున్నాడు తిన్నాయన. ఆ నీళ్లు నేల మీద పడుతున్నాయి. పడుతున్నప్పుడు అడుగు ఒక ముంగీసు వెళ్ళింది ఆ నీళ్లలోంచి. ఆ ముంగీసు మీద నీళ్లు పడినాయి, ఆ నీళ్లు దానికి తాకినాయి. ఆ నీళ్లు ఎక్కడెక్కడ పడినాయో అక్కడక్కడ దాని శరీరం అంతా బంగారుమయం అయిపోయింది అని చెప్పారు మహాత్ములు. ముంగీస యొక్క శరీరం మీద ఈ చేతులు కడిగినటువంటి నీళ్లు ఎక్కడెక్కడ పడినాయో అక్కడక్కడ బంగారుమయం అయిపోయింది, దాని శరీరం బంగారు రంగులోకి వచ్చింది. అయితే మొత్తం రాల, ఆ నీళ్లు పడిన చోట వచ్చింది. ముంగేసి చూసుకుంటే తన శరీరం బంగారుమయం అయిపోయింది. సరే ఈలోపుగా ఆ చేతులు కడుక్కున్నటువంటి ఆయన ఠక్మని దివ్యదేహంతో ప్రత్యక్షమయ్యాడు. ముసలైన కాదు. ఆయన చెప్పాడు, నేను ధర్మదేవతని, యమధర్మరాజుని, నిన్ను పరీక్షించడానికి వచ్చాను, అందుకే నీకు 4 రోజుల నుంచి భోజనం దొరకకుండా చేశాను. అంటే నీలో ఉన్నటువంటి మంచి గుణం, సద్గుణం, మీ కుటుంబ సభ్యులు మొత్తం ఎంత సత్ప్రవర్తనతో జీవిస్తున్నారు, అంత బాగానే ఉంది. అన్ని దొరుకుతుంటే సత్ప్రవర్తనతో ఉంటారుగా ఎవరైనా. ఒకవేళ అలా ఉన్నారా, కష్టకాలంలో ఎలా ఉంటారు, ఏం చేస్తారో చూద్దామని మీకు దొరకనివ్వకుండా చేశాను. కష్టకాలంలో కూడా మీరు ఎటువంటి పొరపాటు చెందలేదు, చేయలేదు.
అసంతృప్తికి లోను కాలేదు, ఆ బాధను అలా భరించారు. ఇది ఈశ్వరుడు మనకిచ్చింది, ఇంతే ప్రాప్తం అనుకున్నారు. మీకు దేవుడి పట్ల కూడా వ్యతిరేక భావం కలగలేదు, ఎవరి మీద వ్యతిరేక భావం కలగలేదు. అలానే ఎటువంటి పొరపాటు తప్పు చేయలేదు. చక్కగా మీ ప్రయత్నం మీరు చేసుకున్నారు. అందుకని 4వ రోజు దొరికేలా చేశాను. ఎంత పేలాల పిండి దొరికేలా, అది కూడా చాలినట్లుగా చేశాను. దాన్ని మీరు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాను. మీరు 4 భాగాలు పంచుకొని తింటుంటే వచ్చి మళ్ళీ దాన్ని అడిగాను, ఇప్పుడు అసలు పెడతారా పెట్టరా? ఇటువంటి పరిస్థితుల్లో 3-4 రోజుల నుంచి అన్నం లేకుండా ఆకలితో ఉన్నవాళ్ళు ఇతరులకు పెడతారా పెట్టరా అంటే, అసలు మీరు ఎంత మంచి హృదయంతో ఉన్నారు, మీ లోపల హృదయం ఎంత మంచిది, మీ హృదయ భావానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరు చక్కగా తెచ్చి పెట్టేశారు. అసలు మీకు ఏ లోటు ఉండదు. జస్ట్ ఊరికనే మీ సద్బుద్ధిని పరీక్షించాను అంతే. మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ లోటు ఉండదు. మీరు మామూలు పుణ్యాత్ములు కాదు. మిమ్మల్ని తీసుకెళ్ళటానికి స్వర్గం నుంచి దేవేంద్రుడు బంగారు విమానం వేసుకొని వస్తున్నాడు, చక్కగా ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది అందరూ అన్నాడు. దేవేంద్రుడు విమానం వేసుకొని వచ్చాడు. ఆ విమానంలో 4 ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది కథ. ఇప్పుడు ఈ కథ ద్వారా మనకేం చెబుతున్నారు? మనమేమనుకుంటాం తెలిసి, ఇప్పుడు ఇందులో మనకు ఆ బంగారు ముంగేసి దొరుకుద్దా, మనం ఏమన్నా పరీక్ష పెట్టి యమధర్మరాజు లేకపోతే ధర్మదేవత వస్తున్నారా, మన కోసం దేవేంద్రుడు విమానం వేసుకొస్తాడు, ఎందుకంటే మన బుద్ధి ఇవి తీసుకుంటుంది. కాదు, అది ఒక కథ. మనకు అర్థం అవడానికి, మనం నీతివంతంగా బతకడానికి. పూర్వం ఇప్పుడు సినిమాలు వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, నవల్స్ రాస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, అనేక రకాలుగా చెడుని చెప్పొచ్చు, మంచిని చెప్పొచ్చు. అలా మీడియాలు వచ్చినాయి కరెంట్లు కనుక్కున్నాక. అప్పుడు అవి లేవు, అందుకని కథల రూపంలో చెప్పేవాళ్ళు. కథలు అక్కడ పుట్టినాయి. ఆ కథలే సినిమాలైనవి, సీరియల్స్ అయినాయి. అన్నింటికీ మూలం కథే. అది ఎన్ని పరావర్తనాలు చెందిందంటే కథ దృశ్య రూపం సంతరించుకుంది. అది వరకు కథను మనం ఊహించుకోవాలంతే. అది కథ భాష రూపంలో, భావ రూపంలో ఉండేది, ఇప్పుడు దృశ్య రూపాలకు వచ్చింది. కానీ మూలం కథే. ఆ కథలో ఏం తీసుకోవాలి? నీ మంచి హృదయాన్ని చెప్పాడు అక్కడ. ఈ కథలో మహాభారతంలో కూర్చుని ఆయన ఎవరో వేదవ్యాస మహర్షి హృదయాన్ని బట్టి ఫలితం చెప్పాడు. వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, ఆయన భిక్షాటం చేసి తెచ్చుకుందే. కానీ హృదయ భావం, వాళ్ళకి అన్ని రోజులు లేకపోయినా తప్పు చేయలేదు. వాళ్ళు తినే టైంలో కూడా వాళ్ళు పెట్టారు. అంటే మమ్మల్ని ఇట్లా పెట్టేయమంటారా, బికారులు అయిపోమంటారా? నేను అసలు ఎవరికి సలహా ఇవ్వట్లా. మనకు ఒక మహాత్ముడు అయినటువంటి వేదవ్యాస మహర్షి ఒక కథను చెప్పారు. దాన ధర్మాలు అన్నప్పుడు కోట్లే ఉండక్కర్లేదు, మనం ఎక్కడైనా సరే సద్బుద్ధితో సద్భావనతో ఉండొచ్చు. హృదయంలో ఉన్న సద్భావంలో నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి. ఎక్కడుంటే అక్కడ, ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో, తక్కువలో ఉంటే తక్కువలో, ఎక్కువలో ఉంటే ఎక్కువలో అనేటువంటిది ఇక్కడ. ఇది పుణ్యము అనేది అలా వస్తుంది, నీ హృదయ భావం నుంచి వస్తుంది. అంతే తప్ప నువ్వు ఎంత సంపదలు ఉన్నాయి, ఎంత పెంచావు అనే దాన్ని బట్టి రాదు పుణ్యం. దీనికి నిజంగా జరిగినటువంటి, ఇప్పటి రోజుల్లో నిజంగా జరిగినటువంటి ఒక నిజాన్ని చెబుతాను. బిల్ గేట్స్ పేరు మీరు అందరూ వినే ఉంటారు. బిల్ గేట్స్ అనే ఆయన అపర కుబేరుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో. అందరూ వినే ఉంటారు కూడా ఆయన పేరు. ఆయన పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉండొచ్చు. బిల్ గేట్స్ అంత ధనవంతుడు కాకముందు, మామూలు స్థాయిలో ఉన్నప్పుడు, ఆయన అప్పుడు కూడా విమానాల్లోనే తిరిగేవాడు. కాదు, ప్రపంచంలోనే అపర కుబేరుడు అవ్వలేదు. ఇంకా అవడానికి ముందు ఆయన ఏదో విమానంలో వెళితే ఒక దేశంలో విమానాశ్రయంలో దిగాడు. ఆయనకు రోజు పొద్దున్నే పేపర్ చదివే అలవాటు ఉంది. విమానాశ్రయంలో విమానాశ్రయం బయట పేపర్లు అమ్మే కుర్రోడు ఒక అతను పేపర్ అమ్ముతుంటూ పేపర్ కొనుక్కున్నాడు. ఆ పేపర్ కొనుక్కొని అతనికి డబ్బులు ఇవ్వాలి. పరిస్థితి చూస్తే ఈయన దగ్గర అన్ని పెద్ద నోట్లే ఉన్నాయి. పేపర్ ఎంత ఉంటుంది? 2 రూపాయలు 3 రూపాయలు. ఆ దేశ కరెన్సీ అయినా అంతే ఉంటుందిగా, ఇంచుమించు. కరెన్సీ మారొచ్చు కానీ విలువ అంతే ఉంటుందిగా. చూశాడు ఆయన, అన్ని పెద్ద నోట్లే ఉన్నాయి. అతనికి ఇవ్వడానికి తగినంత చిల్లర లేదు. అయ్యో ఎలా అని బిల్ గేట్స్ ఆలోచిస్తున్నాడు. పేపర్ తీసేసుకున్నానే, ఇవ్వడానికి లేదని. నాయన ఇది అంటే అంత నోటు చిల్లర నా దగ్గర లేదండి అన్నాడు. చాలా పెద్ద నోట్లు ఉన్నాయి అని. ఆ పేపర్ అతను లేదండి, నేను ఇప్పుడే అమ్మటానికి వచ్చాను, నా దగ్గర చిల్లర లేదు, ఏమీ పర్వాలేదు,
ఒక పేపర్ మీకు ఉచితంగా ఇస్తే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, నేను రోజు అమ్ముకుంటా ఉంటాను, మీరు తీసుకెళ్ళిపోండి, పేపర్ చదువుకోండి, పర్వాలేదని. బిల్ గేట్స్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా సరే ఏదో కుర్రోడు చెప్పాడు, తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక సందర్భంలో 2-3 నెలలకు మళ్ళీ అదే ఊరు అదే ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఆయన అలాగే పేపర్ కొన్నాడు, అదే కుర్రోడు. అతను ఇప్పుడు అక్కడే అమ్ముతాడు. సేమ్ అదే పరిస్థితి, ఆయన దగ్గర మళ్ళీ చిల్లరలేదు. అంటే చిన్న నోట్లు, ఇప్పుడు విమానాల్లో తిరిగే వాళ్ళ దగ్గర అంత చిన్న నోట్లు ఏముంటాయి, వాళ్ళ రేంజ్ అదైనప్పుడు. అంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. పేపర్ కుర్రోడు నవ్వాడు, ఆయన గుర్తుపెట్టాడు. ఈయన ఆయన్ని గుర్తుపెట్టాడు, నవ్వి పర్వాలేదండి తీసుకెళ్ళండి, ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇద్దరు కానీ వెళ్ళండి అన్నాడు. పేపర్ తీసుకెళ్ళిపోయాడు ఉచితంగా. మళ్ళీ పెద్ద నోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. అయిపోయింది. తర్వాత కాలంలో బిల్ గేట్స్ అపర కుబేరుడయ్యాడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. అప్పుడు ఆయనకి కుర్రోడు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏదైనా ఎవరికైనా ఏమైనా చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. చాలా చేశాడు కూడా, ఆయన బోల్డ్ ఫౌండేషన్లు పెట్టి చేస్తున్నాడు కూడా. ఇప్పుడు కూడా విషయం చెబుతున్నా. ఈ కుర్రోడు గుర్తొచ్చాడు. అంటే స్టార్టింగ్ లో వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ లో దిగి, అంటే అప్పటికి ఇంకా మంది మార్బలం స్టాఫ్, ఆయన చుట్టూ 100 మంది సెక్యూరిటీలు ఇవన్నీ వచ్చేసినాయి. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఎతికితే ఆ కుర్రోడు లేడు. అంటే చాలా కాలం పట్టింది, సంవత్సరాలు పట్టింది. కుర్రోడు కనపడలా. మొత్తానికి పేపర్లు అమ్మే కుర్రోడే ఇక్కడే అని వాళ్ళ స్టాఫ్కి చెప్పి ఆ కుర్రోడిని ఎలా అయినా పట్టుకోండి అని ఆయన కూడా ప్రయత్నించి మొత్తానికి కొన్ని నెలలకి ఆ కుర్రోడిని పట్టుకున్నారు. అదే ఊరు, ఎక్కడో వేరే చోట ఉన్నాడు. ఇక్కడ పేపర్లు అమ్మటం మానేసి ఏదో చేసుకుంటున్నాడు. ఆ కుర్రోడిని పట్టుకున్నాక బిల్ గేట్స్ వెళ్ళాడు. వెళ్ళి ఆ కుర్రోడితో అన్నాడు, నీకేం కావాలంటే అది చేస్తాను, ఇప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని, నీకేం కావాలో అడుగు, ఏది కావాలంటే అది చేసి పెడతాను అన్నాడు. ఆ కుర్రోడు మామూలు పేదరికంలో అది వరకు లాగానే ఉన్నాడు. పేపర్లు అమ్ముకుంటున్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకోటేదో చేస్తున్నాడు. ఆ కుర్రోడు చిరునవ్వు నవ్వి నాకేమీ చేయొద్దు అన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నాకేమీ చేయొద్దు, నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. నేను హ్యాపీగా ఉన్నాను. అంటే అసలు నువ్వు నన్ను గుర్తుపెట్టావో లేదో, నేను ఒకవేళ చేయలేనని అనుకుంటున్నావేమో, నేను ఊరికనే అడుగుతున్నాను అనుకుంటున్నావేమో, నేనేదో ఆట పెట్టిస్తున్నావు అనుకుంటున్నావేమో, కాదు నిజంగా చేస్తాను, నువ్వు ఏం కోరినా చేయగలను, నేను కోరుకో, నీకేం కావాలని. నాకేమీ వద్దు, మీరు నాకు తెలుసు, మీరు బిల్ గేట్స్, మీరు నాకెందుకు తెలియదు, మీరు నాకు తెలుసు, మీరు ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ధనవంతులు, అన్ని పేపర్లోనూ మీరే ఉంటారు, నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను కూడా. అంటే ఈయన చెప్పాడు, నువ్వు నాకు ఒకసారి పేపర్ ఇచ్చావు ఉచితంగాను అంటే అతను చెప్పాడు, ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను పేపర్ మీకు అని. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను, 2 సార్లు మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, నేనే వద్దన్నాను, మీ దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి, చిల్లర లేదని. నేను గుర్తొచ్చింది, అవును 2 సార్లు ఇచ్చేవాడు, నాకు అన్ని గుర్తున్నాయి అన్నాడు ఆ కుర్రోడు. అయితే ఇప్పుడు ఏంటి మరి నా సాయం తీసుకోవాలన్నాడు. నాకు అసలు ఏ సాయం అక్కర్లేదు, నేను మీకు ఏదో పెద్ద సాయం చేశానని నేను అనుకోవట్లేదు, అసలు పేపర్ ఇవ్వటం పెద్ద విశేషమే ఉంది, రోజు పేపర్లు అమ్ముతా ఉంటాను, ఏదో ఒక 20-30 పేపర్లు అమ్మిన కమిషన్ పోద్ది అంతే, నాకు మీకు ఒక పేపర్ ఇస్తే అదేం పెద్ద విషయం కాదు, ఇచ్చాను, అయిపోయింది అక్కడికి, నాకు మీరేం సాయం చేయక్కర్లేదని. అప్పుడు బిల్ గేట్స్ ఈ విషయాన్ని తన స్నేహితులకు వచ్చి చెప్పాడు, నేనేదో ధనవంతుడిని, కోటేశ్వరుడిని, ఐశ్వర్యవంతుడిని అని అందరూ అనుకుంటున్నారు, కాదు, నన్ను మించినటువంటి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అక్కడ ఉన్నాడు, ఒకడాడు, నేను ఇస్తానంటే వద్దన్నాడు, వాడు నాకు 2 సార్లు పేపర్ ఇచ్చాడు ఉచితంగా, సాయం చేస్తానన్న వద్దన్నాడు. తృప్తి, సంతోషము, మంచితనం అనేవి అంతరంగ భావానికి సంబంధించిన అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎవరిని ఆశించరు. కొంతమంది ఉంటారు ఊరికనే ఎవడు దొరికితే ఆడిది స్నేహాల పేరుతో తినేస్తారు, ఇళ్లకి వెళ్ళి అప్పులు చేసి తినేస్తారు, స్నేహితుల దగ్గర తినేస్తారు, ఎవరు కనపడితే వాళ్ళే తీసుకు తినేస్తారు, ఎలా ఎక్కువ వస్తుందని ట్రై చేస్తూ ఉంటారు, అది వాళ్ళ ప్రవృత్తి. కొంతమంది ఉంటారు, నాకు ఎవరిదే అక్కర్లేదు, నాకున్న దాంట్లో తృప్తిగా ఉంటాను, వస్తే నేనే నీకు టీ ఇస్తాను, లేదా అక్కర్లేదు. మీరు ఇక్కడ ఆలోచించి చూడండి, నిజంగా కుర్రోడు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, నిజమైనటువంటి ధనవంతుడు ఎవరంటే ఆ కుర్రోడే, నిజమైన ఐశ్వర్యవంతుడు ఆ కుర్రోడే. ఎందుకనంటే బిల్ గేట్స్ దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి, చెన్నైలో చిల్లర లేదు ఇవ్వటానికి, పేపర్కి పెద్ద నోటు ఇచ్చేళ్ళొచ్చుగా.
ఓ పెద్ద నోటు వదిలేయచ్చుగా, వదలలేకపోయాడు. పెద్ద నోటు ఇవ్వలేకపోయాడు. చిన్న నోట్లు లేవు కనుక పేపర్ ఫ్రీగా తీసుకెళ్ళిపోయాడు. మనం ఇలాగే ఉంటాం, మళ్ళీ ఎప్పుడో ఇస్తామని చెబుతా ఉంటాం. ఎందుకు మళ్ళీ ఎప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఏదో కొన్నాం, మన దగ్గర 10 రూపాయల నోటు ఉంది, 2 రూపాయలకి అమ్మేవాడి దగ్గర ఆ 2 తీసుకునే బదులు మనం అంతకంటే ధనవంతులంగా 10 ఆడికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా. మనసు ఒప్పదు. అదే మంచితనం లేకపోవడం. సరే, తర్వాత ఆయన అనుభవాలు ఏమైనాయో, బిల్ గేట్స్ ఆయన కూడా చాలా ఫౌండేషన్లు పెట్టి బోల్డ్ చేశారు. వాళ్ళ విషయానికి చెబుతున్నా, మంచితనం హృదయానికి సంబంధించింది, సంతృప్తి హృదయానికి సంబంధించింది. ఇది నిజమైన సంఘటన, ఇది నిజంగా జరిగిన సంఘటన, ఇదేమో అబద్ధం కాదు. ఎలాంటి సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. ఇంకా బిల్ గేట్స్ అని ఆయన గేట్స్ ఫౌండేషన్ అని అయ్యాని ఆయన పెట్టుకున్నాడు. ఆయన పేరుతో ఆయన పెట్టుకొని చేస్తున్నాడు. అలా అసలు పేర్లు పెట్టుకోకుండా చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ గేట్స్ ఫౌండేషన్ కి అనేక మంది అద్భుతమైన కోటేశ్వరులు విరాళాలు ఇచ్చారు. 100 కోట్లు, 1000 కోట్లు, మిలియన్లు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్పుకోరు. అలా పేర్లు చెప్పుకోకుండా ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏదో మర్చిపోయాను నేను, ఆయన స్టోరీ కూడా ఉంది. ఇక్కడ విషయం ఏం చెబుతున్నానంటే, ఆ పేపర్ కుర్రోడ్లాగా మనం హాయిగా ఎప్పుడు ఉండొచ్చు. ఒక పేపర్ ఇస్తే పోయింది ఏమీ లేదు, అలా మంచిగానే ఉండొచ్చు. ఇప్పుడు ఆ కుర్రోడ్ లోపల ఏముంది? గేట్స్ అతన్ని, బిల్ గేట్స్ అనే ఆయన అతన్ని వెతుక్కెళ్ళే అంత మంచితనాన్ని సృష్టించుకున్నాడు అతను. ఇప్పుడు బిల్ గేట్స్ అతన్ని వెతుక్కెళ్ళాడంటే, వెతుకుతూ వెళ్ళి అతనికి ఏదన్నా సాయం చేయాలనుకున్నాడంటే, అసలు అతను ప్రవర్తన, అతను తీరుతెన్నులు మొత్తం అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతనితో ఎంత మంచిగా ఉండుంటారు. అందుకే అంత సంతృప్తి జీవితంలో అసంతృప్తి లేదు కనుక బిల్ గేట్స్ లాంటి వాడు వచ్చేది ఇస్తానంటే, నాకెందుకే నీ కోట్లు ఓట్లు, నాకేం అక్కర్లా, నేను అంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకని చుట్టూ ఉన్న అందరూ మంచిగానే ఉంటారు, చుట్టూ ఉన్న అందరితో మంచిగా ఉంటుంది. ఎప్పుడు లోటు ఉన్న వాళ్ళకే అశాంతి, చికాకు, కోపం, విసుగు, లోట్లు ఉన్నాయి. అయ్యో లోట్లు ఎందుకున్నాయండి? మన ప్రవర్తన, మన భార్య మనతో మంది ఎందుకు మంచిగా ఉండదంటే, నేను సరైన మంచి భర్తగా ఉండను, కొంచెం ఓర్చుకోవాలి. నా పిల్లలు నాతో ఎందుకు మంచిగా ఉండరు, నా మాట ఎందుకు అనరు అంటే కొంచెం మంచిగా ఉండాలి, కొంచెం ఓర్చుకోవాలి. వాళ్ళు తప్పునైనా ఒక్కోసారి భరించాలి. మనోళ్లే కదా, మనిషి అన్నకి తప్పు చేస్తాడు. అది ఇంట్లో మన దగ్గర పనిచేసేవాళ్ళు కావచ్చు, మనం పనిచేసే ప్రదేశాలు కావచ్చు. నీకు ఎప్పుడు సర్దుకోవటం వస్తుంది. అసలు సర్దుకోవటం అన్నిటికంటే గొప్ప మంచితనం, ఓర్చుకోవటం అన్నిటికంటే గొప్ప మంచితనం. ఇవన్నీ నేర్చుకోమని చెప్పేది ఆధ్యాత్మికత. అందుకని నిజమైన ఐశ్వర్యం ఏంటి, నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే తృప్తి కలిగిన వాడు. ఆ తృప్తిలోంచి అతి తక్కువ తనములోంచి సాయం చేయగలిగినవాడు. ఇప్పుడు ఆ కుర్రోడు బిల్ గేట్స్ అన్నాడంటే, మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే ఆ బిల్ గేట్స్ అని ఆయన మనం ఎక్కడ కలిసాం, కథలు వింటమే, అక్కడక్కడ పుస్తకాలు లేదు. ఏమన్నాడని తెలుసా? మీరు ఇప్పుడు ఎంత సాయం చేసినా నాకు, నేను మీకు ఇచ్చిన దానితో సరిపోద్దా అని అడిగాడండి. ఎందుకో తెలుసా? నేను అత్యంత పేదరికంలో పేపర్లు అమ్ముకునే బతకాలి. నేను మీకు ఇచ్చిన ఒక పేపర్కే నేను 20-30 పేపర్లు అమ్మితే వచ్చే కమిషన్ పోద్ది. నేను దాంతో సామాన్య జీవితం, అయినా మీకు పేపర్ ఇచ్చాను. మీ దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి, మీరు విమానాల్లో దిగే స్థితిలో ఉన్నారు, అయినా మీరు ఉచితంగా పట్టుకెళ్ళారు, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మీరు ఎంత ఇచ్చినా నేను ఇచ్చిన దానికి సరిపోద్దా అని అడిగాడండి. కావాలని కానీ నాకు అక్కర్లేదు అసలు. ఆ అక్కర్లేని తనం ఒకటి ఉందే, ఆ అక్కర్లేని తనం అహంకారం కాదు, అది మంచితనం. మీరేదో కష్టపడుకున్నారు, మీది నాకెందుకు? ఈ బుద్ధులు ఉండవు చాలా మందికి. అందరికీ కొట్టేద్దామని చూస్తారు, ఏదో రూపంగా ఎక్కువ లాగేద్దాం, అప్పుల పేరులో, స్నేహం పేరు తినేద్దాం, తాగేద్దాం, మింగేద్దాం అందరి దగ్గర. ఆఖరికి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఎక్కువ వాడేసుకుందాం. భార్యనైనా ఎక్కువ వాడేసుకుందాం, భర్తను ఎక్కువ వాడేసుకుందాం, తల్లిదండ్రులను ఎక్కువ వాడేసుకుందాం, పిల్లల్ని ఎక్కువ వాడేసుకుందాం. ఏంటి? డబ్బు కాకపోవచ్చు, వాడకం. అక్కడ ఎక్కడైతే మీరు ఇచ్చిపుచ్చుకోవటాల్లో తేడా ఉండి ఎక్కువ వాడుకోవటాలు, తక్కువ ఇవ్వటాలు ఉన్నాయో అక్కడ ఘర్షణ వస్తుంది. ఎక్కడైతే ఎక్కువ ఇవ్వటాలు, తక్కువ తీసుకోవటాలు ఉన్నాయో అక్కడంతా మంచితనం, ప్రేమ వెల్లివిరిసి ఉంటుంది. నిజమైనటువంటి ధనవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతులు, నిజమైన ధనవంతులు ఎవరు అంటే స్త్రీలైనా పురుషులైనా ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకునేవాళ్ళు. అది డబ్బా, ప్రేమ, అభిమానమా, శ్రమ, సేవ, తెలివ, ప్రజ్ఞ, మాట సాయం, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. ఇది ఆధ్యాత్మికం.
అర్థం చేసుకోండి, ఆచరించడానికి ప్రయత్నించండి. జస్ట్ మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీ లోపల మీకు అంతా అర్థమైపోద్ది. లోపల అర్థమైనా మనలో చెడు ఉండొచ్చు, తప్పేం లేదు, నాలోనూ చెడు ఉంటుంది. ఎందుకంటే చెడు లేని మనిషి భూమి మీదే ఉండడు. అసలు చెడుని సిగ్గుపడబాకండి. చెడుని పోగొట్టుకోకపోతే సిగ్గుపడాలి. చెడు ఉంటే సిగ్గేందుకు మనకు తెలియదు. అలా పెరిగాం చుట్టూ ఉన్న వాళ్ళని చూసి. ఇప్పుడు పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం, మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. నిజమైన ఐశ్వర్యవంతులు, నిజమైన ధనవంతులుగా మారదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.